తెలుగు పద దోషాలు 4వ భాగమునకు స్వాగతం సుస్వాగతం. సరి అయినటువంటి పదాలను ఒప్పుగాను, సరికాని పదాలను తప్పుగాను గుర్తించడం జరిగింది. ఏవి ఒప్పు, ఏవి తప్పు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకోండి. ఉదాహరణకు ఒట్రుసుడికి బదులు క్రావడి రాయడం అంటే ఒట్రుసుడు బదులుకు రకారం రాయడం ఒప్పు తప్పు. పృథ్వీ అన్న బదులుగా పృథ్వీ అని రాయడం, తృప్తి అని బదులుగా తృప్తి అని రాయడం, కృషించు అని బదులుగా కృషించు అని రాయడం, ఆకృతి అని బదులుగా ఆకృతి అని రాయడం. మరో ఉదాహరణ, క్రావడికి బదులు ఒటుసుడి రాయడం అంటే రకారంగ బదులుగా ఒటుసుడు రాయడం ఒప్పు తప్పు. శత్రువు బదులుగా శత్రువు, కృంగు బదులు కృంగు, ధ్రువ బదులు ధ్రువ, త్రుటి బదులు త్రుటి, ఆతృత బదులు ఆతృత రాయడం.